ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పుదీనా కొత్తిమీర ఉల్లికారం కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అంటే నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఇది కొత్తిమీర పుదీనా గుమగుమలతో చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. సో లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఇదిగో కొత్తిమీర కట్ట ఎంత పెద్దగా ఉందో చూసారా, ఎంత లావుగా ఉందో. అది ఇంత పెద్ద కట్ట ఒకసారి ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, మా ఇంటి దగ్గర పార్క్ దగ్గర నేను వాకింగ్కి వెళ్తూ ఉంటాను. ఆ పార్క్ దగ్గర ఏంటంటే పల్లెటూరు నుంచి ఈ ఆకుకూరల వ్యాన్లు పెద్ద పెద్ద వ్యాన్ ఒకటి వచ్చి ఆగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం 3:30కి అలాగనమాట. అక్కడికి వచ్చి మిగతా బెంగళూరులో రిటైలర్స్, చుట్టుపక్కల రిటైలర్స్ అందరూ మామూలు షాపుల్లో అమ్ముకునేవాళ్ళు, బళ్ళ మీద అమ్ముకునేవాళ్ళు అందరూ ఈ వ్యాన్ వాళ్ళ దగ్గర కొనుక్కుని తీసుకెళ్తారనమాట. అది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మనకి చూడగానే కట్టలు కొనేయాలనిపిస్తుంది అనమాట. అంత ఫ్రెష్గా అప్పుడే వాళ్ళు విలేజ్ నుంచి తీసుకొస్తారు కదా దాన్ని, పంటని. సో చాలా గుమగుమలాడుతూ అక్కడి నుంచి మా మధ్యలోంచి వెళ్తుంటే కొత్తిమీర గుమగుమలు, పుదీనా గుమగుమలు, అలా ఇవి రెండు కొంచెం ఘాటుగా ఉంటాయి కదా, ఆ గుమగుమ మన నాసికను సోకుతూ ఉంటుందన్నమాట. సో దానికి అట్రాక్ట్ అయ్యి పోనీ కొందామని ముందు కొత్తిమీర ఒకటి కొందామని వెళ్ళాను. చాలా పెద్ద కట్ట, కాస్త కట్ చేసి ఇవ్వయ్యా బాబు అంటే ఈ బండి మీద అమ్ముకునే వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళ దగ్గర అడిగితే వ్యాన్ల వాళ్ళు ఇవ్వరు, ఆల్రెడీ అక్కడ బండి వాళ్ళందరూ తీసుకుని ఉన్నారనమాట. వాళ్ళని అడిగితే అమ్మాయి మీ బోనీ బేరం కట్ చేసి ఇమ్మనకండి, పెద్ద కట్టే తీసుకోండి అన్నాడు. సరే నవనవలాడుతుంది కదా అని కొత్తిమీర తీసుకుంటే చిల్లర లేదని పుదీనా ఇచ్చాడు. సో పుదీనా కూడా చాలా పెద్ద కట్ట, ఇంత పెద్ద కట్ట ఉంది, కానీ ఎంత ఫ్రెష్గా ఉందంటే దాన్ని నిన్న చాలా సగం కన్నా ఎక్కువ పుదీనా పచ్చడి చేసేసాను. సరే ఈ కొత్తిమీరనంతా ఎప్పటికీ పులుసుల్లోనూ పప్పుల్లోనూ వేస్తే అవుతుంది. సరే దీంతో ఈ రెండింటితో ఏదైనా కలిపి ఏదైనా కూర లాంటివి చేస్తే కానీ ఇది మరి పూర్తి అవ్వదు, అలాగే ఉండిపోతుంది లేకపోతే ఫ్రిడ్జ్లో అని. సో కొత్తిమీర పుదీనా ఉల్లికారం కూర చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇంకో పుదీనా ఇంతే మిగిలింది అనుకోండి, పుదీనా ఇంత మిగిలింది, కొత్తిమీర మాత్రం చాలా ఉంది. ఈ కాంబినేషన్లో కూర చేశాను, చాలా బాగుంది. నిజానికి నేను మొదటిసారి చేశాను కానీ చాలా బాగుంది అనిపించింది. మరి మీరు కూడా చేసి చూడండి. ఇది కొత్తిమీర కట్ట మీకు అలాగా కట్టలా చూపించాను, వివరంగా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఎంత కొత్తిమీర ఉందో, చాలా లావు కట్టండి, పెద్ద కట్ట. దీన్ని ఇంట్లో పప్పుల్లోనూ పులుసుల్లోనూ వేయాలంటే పట్టా నవ్వదు. కొత్తిమీర పచ్చడి కూడా 3 సార్లు చేసేసాను. సో అందుకని ఇలా వెరైటీగా ఆలోచించాను అనమాట. దానికోసం ఇది పుదీనాని ఇలా ఆకుల కింద తీసేసుకున్నాను. కాడ చాలా ముదురుగా ఉందన్నమాట, చిగుర్లు మాత్రం లేతగా ఉంది. ఆ చిగుర్లను మాత్రం తీసుకున్నాను. ఇలాగ కొత్తిమీరని కూడా లేత కొమ్మలన్నీ తీసి ముదురుగా ఉన్న కొమ్మని తీసేసి ఇలా లేతగా ఉన్నవన్నీ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. వీటిని అన్నింటినీ నీళ్ళలో మూడే సార్లు కడిగి నీట్గా, మీకు తెలుసు కదా ఆకుకూర 3 సార్లు కడిగితే కానీ మట్టి అంతా పోదు. దాన్ని ఇలా తీసుకున్న దాన్ని ఇలాగా కొంచెం చిన్నగా ఉండి ఇలా కట్ చేసుకోవాలి. అయితే తర్వాత కూర తినడానికి కన్వీనియంట్గా ఉండదన్నమాట. కొత్తిమీరని ఇలాగా అసలు మరీ సన్నగా కాకుండా మధ్యలో కట్ చేసుకోవాలి, లేకపోతే అది తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదంతా కొత్తిమీర అంతా. తర్వాత పుదీనాను కూడా మధ్యలో కాస్త ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో కాస్త కట్ చేస్తే కాస్త తినడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అది అలా ఆకుల్లా వేసేస్తే ఉడకడం కూడా లేట్ అయిపోతుంది, తినడానికి కన్వీనియంట్గా ఉంది. ఒక్కరోజు ఫ్రిడ్జ్లో పెట్టాను, కొనగానైతే ఇంకా ఫ్రెష్గా ఉందండి. ఇదిగో కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర మొత్తం పళ్ళె నిండా వచ్చింది. దానికోసం కూరలోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమోటాలు, వచ్చింది కొద్దిగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట పులుపుకి. ఆ ఉల్లిపాయని చిన్న సన్న ముక్కలుగా కోసుకోవాలి. మన వంకాయ ఉల్లికారం కూర చేస్తాం చూస్తారా, అదే ఫార్ములా అనమాట. దానికి ఇక్కడ వంకాయ బదులు నేను
అదేమిటి పుదీనాను కొత్తిమీర వేస్తున్నాను అంతే. అదే తేడా. అదే కారం, మసాలా కూడా అదే వేస్తాను. దీనికి నేను మసాలా కారం దీనికి నేను ఎప్పుడు మామూలుగా ఇంట్లో చేసి ఉంచుకుంటానండి రెడీగాను. వాటిలో ఏమేస్తానంటే ధనియాలు, పచ్చిశనగపప్పు, ధనియాలు 2 సమంగా వేసి, ఎండుమిరపకాయలు కూడా చిగురిని ఎండుమిరపకాయలు వేసి ఒక్క నిమిషం వేయిస్తాను. ఊరికే ఒక చిన్న అర స్పూను నూనె వేసి వేయిస్తానమాట ఆ కారం గురించి. ఇప్పుడు సరే, తర్వాత కారం గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని దానిలో ఇలా నూనె వేసి స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు అన్నమాట. ఇది కాస్త వేగిన తర్వాత మనం కరిగి పెట్టుకుని సిద్ధంగా ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా దోరగా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. కాస్త ఒక 2 నిమిషాలు ఉల్లిపాయని వేయించి కాస్త దోరగా వేగాక మనం సిద్ధం చేసుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఉల్లిపాయలు చూసారా కొంచెం వేగాయి, చూసారా ఉల్లిపాయలు ఇలా కాస్త వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకున్నాక తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసుకుని టమాటా ముక్క కూడా కాస్త మెత్తబడాలి, కొద్దిగా మెత్తబడాలన్నమాట. మరీ అన్నీ ఉడికిపోవడం కాకుండా కొంచెం మెత్తబడాలి. ఇది మెత్తపడ్డాక మనం తరిగి సిద్ధం చేసుకుని ఆపచ్చు. సరే, కొంచెం టమాటా ముక్కలన్నీ ఉడికి కాస్త మెత్తపడ్డాయి. ఇప్పుడు ఆకుకూర అంతా వేసేసుకోవాలి. చూడండి, వేయగానే మొత్తం మూకుడంతా నిండిపోయింది. అందుకే పెద్ద మూకుడు పెట్టారనమాట. కానీ ఇది నిమిషంలో మూకుల్లో సగానికన్నా తక్కువైపోయింది. చూడండి, ఒక్క నిమిషంలో సగం. కానీ అప్పటిదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. కింద భాగాన్ని పైకి చూసారా మొత్తం ఎంత అయిందో. ఆ కాడలన్నీ లేతగా ఉన్న కాడలు వేసానమాట. ఒక్క నిమిషంలో, ఒక 2 నిమిషాల్లో ఇలాగ ఉడికిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా మీకు కూరకారం అని, అదనమాట. మీకు మిగతా నా ఒక వీడియోలో ఈ కూరకారం ప్రొసీజర్ చూపించాను, ఇక్కడ చూపించలేదు. కానీ చెప్పాను కదా, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, చిటికెడు జీలకర్ర, కొంచెం నూనెసి వేయించి మిక్సీ పట్టేస్తానమాట. ఈ కారం నేను ఎప్పుడు చేసి సిద్ధంగా ఉంచుకుంటాను, ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. దీన్నే నేను వంకాయ ఉల్లికారానికి కూడా ఉపయోగిస్తానమాట. ఈ కారం 3 స్పూన్లు 4 స్పూన్లు వేసి తగినంత వేసి, ఈ చింతపండు పులుసును కూడా వేసుకుని 2-3 కప్పులు నీళ్లు కూడా పోయాలి. అప్పుడు చక్కగా దగ్గర పడేలా ఉడికిదాకా ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనండి కూర మూత పెట్టేసి ఉడికించాలి. బాగా చక్కగా అన్నీ సిమ్లో ఉడకాలి, హై కాకుండా సిమ్లో ఉడకాలన్నమాట. అప్పుడే మెత్తగా ఉడుకుతాయి. ఇలాగ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల లోపు, ఈ లోపు మన అది ఉడికేలోపు మనం ఒక 2 స్పూన్లు, కప్పులో 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ కారం, ఇలా 2 అన్ని చక్కగా మంచిగా మిక్సీలో కలిపేసుకుని, మిక్స్ అయ్యేలాగా కొంచెం నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా కలుపుకుని అక్కడ ఉడికిన కూరలో ఇది పోసేయాలి. ఇది ఎందుకంటే ఇలా పోసేసి బాగా కలపాలి. ఎందుకంటే కూర అత్తుకున్నట్టు ఉంటుందన్నమాట. లేకపోతే ఆకుకూర నీళ్ళకి నీళ్ళలా ఉంటుందన్నమాట. ఇది బాండింగ్ అనమాట. ఆకుకూరలకి వీటన్నిటిని చక్కగా ముద్దలాగా చేసి, కూర ముద్దలాగా చూసారా, అందుకే అత్తుకున్నట్టుగా కూర ఎలా తయారైందో. సో గుమగుమలాడే కొత్తిమీర, పుదీనా, ఉల్లికారం కూర రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా, చూస్తుంటేనే నూరూరుతున్నట్టుగా ఉంది కదా. చూడండి, ఇది ఒక చక్కగా ఉడికిపోయిన కూర ఇలా ఒక కప్పులోకి తీసుకుని, ఇది మీకు అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. చపాతీలోకి ఎక్కువ బాగుంటుంది. నేనైతే ఎలా తిన్నాను తెలుసా, దీన్ని ఆవకాయ కలుపుకుని పక్కన పెట్టుకుని ఇది కూర నలుచుకుంటూ తిన్నానమాట. మరి మీరు కూడా అలా చేసి చూడండి. బాగుంది కదా కూర. మీకేమనిపించిందో చెప్పండి మరి కామెంట్స్లో. గుమగుమలాడే పుదీనా కొత్తిమీర కూర ఇలా చక్కగా వేడివేడి అన్నంలో మీకు ఇష్టమైతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఇలా కూరని చూడే ఎంత, నాకైతే ఈ వీడియో చూస్తుంటే చాలా నోరూరుతున్నట్టుగా ఉంది. మరి మీకేమనిపించిందో మీ కామెంట్స్లో నాకు చెప్పండి. మీ ఇలా కూర తయారు చేసి మీకు రుచిగా అనిపించిందో లేదో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.